ఇంటికి భోజనం పిలుస్తున్నాం రండి అని అంటే ఆ ముగ్గురులో ఒకడు అన్నాడు, మేము ఎప్పుడూ కలిసి ఉండడం సాధ్యం కాదు, కలిసి రావడం కూడా సాధ్యం కాదు, మాలో ఎవరో ఒక్కరిని భోజనానికి పిలవండి అని అంటే భార్య భర్త తర్జన భర్జన అవుతున్నారు. విజయాన్ని పిలుద్దామా, ఐశ్వర్యాన్ని పిలుద్దామా, ప్రేమను పిలుద్దామా? భర్త అంటున్నాడు, ఇప్పటికే మనకు చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి ఐశ్వర్యాన్ని మన ఇంట్లోకి పిలిచినట్లయితే అప్పులన్నీ తీరిపోతాయి. కాదండి, మనకు కావాల్సింది విజయం అండి. మనం ఏది చేసినా సరే అందులో విజయం సాధిస్తే అదే ఆటోమేటిక్గా ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందండి. విజయం కావాలండి. వీళ్ళిద్దరు ఆలోచన చేసి, కానీ విజయం కంటే ఐశ్వర్యం కంటే ప్రేమ గొప్పది కదా, మన దేవుడు ప్రేమ స్వరూపి కదా, కాబట్టి అవునండి ప్రేమే గొప్పదండి, ప్రేమనే పిలుద్దామండి అని వాళ్ళు నిర్ణయం తీసుకుని బయటకు వచ్చి, ప్రేమ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అయ్యా మీరు మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయండి అని ప్రేమ అనే వ్యక్తిని పిలిస్తే అతను వస్తూ ఉంటే అతనితో పాటు ఐశ్వర్యము అలాగే విజయము వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉన్నారు. అదేంటి ముగ్గురు కలిసి రావని చెప్పారు కదా. అప్పుడు ప్రేమ అంటున్న మాట ఏంటి తెలుసా? ప్రేమను ఆహ్వానిస్తే ప్రేమతో పాటు విజయము వస్తుంది, అలాగే ఐశ్వర్యం వస్తుంది. మీరు ప్రేమను ఆహ్వానించారు కాబట్టి సమస్తం మీతో నాతో పాటు వచ్చేస్తాయి. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి కానీ నీ గుండెల్లోనికి నీ